ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. పిల్లరా, ఈ యొక్క 22వ తేదీ అలాగే 4వ నెల 24వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. ఆ దేవదేవుడు ఈ దినాన్ని కూడా మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతి మంజూరు చేశారు. అందును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అనే చెట్టు ఫలించని ఫలాల గురించి, ఆ ఫలములు మనము ఫలించి అవి సుగంధ ద్రవ్యములుగా పరిమళ ద్రవ్యముగా ఆ దేవదేవునికి సమర్పించాలని మనము అనుదినము ఈ అనుదిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, నిరీక్షణ కలిగి ఉండను. అంటే ఆశాభావం కలిగి ఉంటుంది. ఆశాభావం అంటే అర్థం ఏంటంటే అది జరుగుతుంది అనే ఒక ఆశ. దాన్నే బైబిల్ భాషలో నిరీక్షణ అని అంటారు. ఈ నిరీక్షణ అనేది ఈ ఫలము క్రైస్తవులకు ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన వరం. అది నిరీక్షణ లేని ఇతరుల వలె అని అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు 4వ అధ్యాయంలో. ప్రియులరా, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే అర్థం ఏంటంటే ఇతరులకు ఈ నిరీక్షణ ఉండదు. ఏ నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, కడబూరు శబ్దం మోగానే ఇదిగో మహిమ శరీరంగా మనము ఆకాశ మండలం మీద ఆ దేవదేవుని దగ్గరకు, ఆ పెళ్లి కుమారుని దగ్గరకు తీసుకోబోబడతాం. 7 సంవత్సరాలు ప్రేమ విందు, 7 సంవత్సరాలు లోకంలో శ్రమలు, 3.5 సంవత్సరం మహాశ్రమలు, ఆ తర్వాత 1000 దూతల పరివారంతో సంఘంతో ఆ పెళ్లి కుమార్తెతో పెళ్లి కుమారుడు ఈ లోకానికి ఒలీవల కొండపై దిగుతాడు. అప్పుడు అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఇది ఒక పెద్ద హిస్టరీ. ఇదంతా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి మనము విశ్వాసంలో బలపడతాం. మనం ఎందుకు క్రైస్తవులం, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాము, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే అందరికీ అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడని మేము కూడా యేసయ్యని నమ్మామయ్య అని చెప్పే సాంప్రదాయపూర్వకమైన క్రైస్తవులు అనేక మంది లోకంలో కలరు. మా ముత్తాతలకు మా నాయన దేవుడిని నమ్మాడు, మా ముత్తాత దేవుడిని నమ్మాడు, అప్పుడు దొరలు వచ్చారు, అప్పుడు ఏదో బాప్తిసం ఇచ్చారు, అప్పటి నుంచి మేము క్రైస్తవులనయ్యా, మాకు యేసయ్య దేవుడు. ఇతరులకు ఆ దేవుడు వాళ్ళకి ఎలా అవుతాడో మాకు కూడా యేసయ్య దేవుడు అంటారు. కానీ అది కాదు. యేసు ప్రభువుని నమ్మడానికి కారణం అది కాదు. నా ప్రభు గ్రంథంలో, నా దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాటలు అవి కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ ప్రేమ ఫలము నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరలా రెండవ మారు వస్తారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము ఆకాశ మండలం మీద మహిమ శరీరంగా మార్చబడి మధ్యాకాశాన్ని కొనుక్కోబడతాం. చనిపోయినను బ్రతికినను ఏ స్థితిలో ఉన్నా కూడా లోకం. ఇది గొప్ప నిరీక్షణ. ఇది లోకంలో మరి ఎవరికి లేదు. ఇది విశ్వాసములో ఉన్న నిరీక్షణ. ఇది విశ్వాసంతో కూడిన నిరీక్షణ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసముతో కూడిన నిరీక్షణ కలిగి మనం ఈ లోకములో జీవించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఒక విశ్వాసంతో కూడిన నిరీక్షణ కలిగి జీవిస్తున్నావు అంటే ఎదురు చూస్తూ ఉన్నావు. అది ఆశాభావము అంటాం. అది ఒక విషయం గురించి ఎదురు చూసేటప్పుడు ఇంక వేరే విషయాలు నీకేం పట్టవు. ఏమండి? ఏరే వాటి మీదకి నీ థింకింగ్ పోదు. ఏరే వాటి వైపు నువ్వు చూడవు. ఏరే వాటిని నువ్వు అనుసరించవు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రవర్తన, నీ మనస్సు, నీ విశ్వాసము అంతా కూడా ఆ నిరీక్షణ పైనే ఉంటుంది. ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ విశ్వాసంతో కూడిన నిరీక్షణ. ప్రభు వస్తారు. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. నేను ఆయన యొక్క
సంఘంగా పైకి లేపబడతాను. మహిమ శరీరంగా ఈ శరీరం మార్చబడుతుంది. ఆకాశ మండలముల మీద నా ప్రియుడు నన్ను కొనిపోతాడు. ఇది ఎప్పుడు జరగలే, ఇంత ఆశ్చర్యమైన కార్యాలు. కానీ బైబిల్ గ్రంథస్థం చేయబడిన మా వాటిల్లో ఏలియా గారు అగ్నిరథముల మీద కొనిపోబడ్డాడు. హనోకు దేవుడితో నడిచాడు, ఆయన కొనిపోయాడు. ఆయన కొనిపోయేటప్పుడు పోయేటప్పుడు ఎవరు చూడలే. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండపైన నుంచి ఆరోహణమైన దాదాపు 600 మంది ఆ దినం యేసయ్యను చూశారు. అది ముంగుర్తు. అలాగే మనం కూడా కొనిపోబడతాం ప్రియులారా. ఆ నిరీక్షణ ఉండాలి. దాన్నే విశ్వాసంతో కూడిన నిరీక్షణ అంటారు. ఈ ప్రేమ ఫలము నిరీక్షణ. అయ్యా నేను కూడా నిరీక్షిస్తున్నాను అంటే దానికి ఫలం ఉండాలి, దానికి క్రియ ఉండాలి. ఏంటనగా నువ్వు ఎల్లవేళలా ఆయనందు నిరీక్షణ కలిగి విశ్వాసమందు బలపడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు రాకడను త్వరపెట్టే బిడ్డలంగా మనం ఉండాలి ప్రియులారా. ప్రభువు రాకడను త్వరపెట్టే బిడ్డలంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు నేను ఉండగలుగుతూ ఉన్నావా? అలాంటి నిరీక్షణ అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి. ఇది ప్రేమ ఫలం, నిరీక్షణ. ఈ ప్రేమ ఫలము అయిన ఈ నిరీక్షణను ప్రభువుకు సుగంధ ద్రవ్యంగా నువ్వు అర్పించగలవా? అలాంటి కృప నా దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాంటి నిరీక్షణ మనకు దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మౌనతుల స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నిరీక్షణ కలిగి మీ వైపు చూసే కృప దయచేయమని యేసు నామమున పెద్ద వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం.